షలోం. అందరు బాగున్నారా? నేను మీ మధ్యకి రావడం వల్ల మీకు సంతోషంగా ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. కూర్చున్నట్లయితే వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎక్కువ మంది జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారంటే, కుటుంబాన్ని కలిగి ఉన్నారు కానీ ఆ కుటుంబంలో ఎలా జీవించాలో అర్థం కాని స్థితి. అలాగనే సమాధానకరంగా సంతోషంగా కుటుంబంలో ఎలా ముందుకు సాగాలో తెలియడంలా. కొన్నిసార్లు మీకు ఉన్నటువంటి సమస్యల్లో మీ చుట్టూ అంధకారము అలుముకున్నట్టుగా ఉంది, చీకటి ఉన్నట్టుగా ఉంది, ఏ దారి మీకు కనిపించడం లేదో. దానివల్ల మీ జీవితంలో ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుంటున్నారు. ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్నారో, ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవితంలో ఇంకా ఏది శ్రేష్టమైంది కనపడదు, నా జీవితంలో నేను జన్మించినప్పటి నుంచి కష్టమే అనుభవిస్తున్నా, చేదే నా జీవితంలో ఉంది, మారా అనుభవమే ఉంది, నా జీవితం మారుతుందా, నా జీవితంలో శ్రేష్టమైంది నేను ఇంకా చూస్తానా అనే నిరీక్షణ లేక, ఎందుకు వచ్చిన జీవితం, చనిపోతే బాగుంటుంది, ఆత్మహత్య చేసుకొని చనిపోదాం, బ్రతకడం వ్యర్థం అనే రీతిగా నీవు వచ్చావు కదా. నీ హృదయము యేసయ్య చూస్తున్నాడు, నీ హృదయాన్ని యేసయ్య చూస్తున్నాడు. రాత్రికాల సమయంలో అనేక మంది మనుషుల మధ్య నువ్వు ఎంతగానో కన్నీరు కారుస్తున్నావు. నా బ్రతికిట్టు అయిపోయింది, నా జీవితం ఇట్టు అయిపోయింది, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒంటరి స్థితిలో ఉన్నాను అనే వేదన, బాధ నిన్ను భక్షిస్తూ ఉంది. ఆ వేదన నీ హృదయాన్ని తినివేస్తూ ఉంది. కానీ ఈరోజు ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఆ రీతిగా కన్నీటితో ఎవ్వరూ లేరని వచ్చిన నీ జీవితానికి ఈరోజు ఒక ప్రియమైన స్నేహితుడు నీవు నీ హృదయంలో కలిగి ఉండబోతున్నావు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిరుత్సాహముతో నిస్పృహతో వచ్చిన నీ జీవితము ఈరోజు ఆనందముతో సంతోషముతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. నీ అంధకారం అంతా వెలుగుమయంగా మార్చివేయబడుతుంది. నీ జీవితం పట్ల నీకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా పర్వాలా, నా జీవితంలో యేసయ్య ఉంటే చాలనే ఒక తీర్మానంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమై ఉన్నదనియు యుండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. తండ్రి అయిన దేవుడు మట్టిని తీసుకొని నరుని రూపము చేసి, ఆ నరుని రూపములో నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా మనిషి జీవాత్మ ఆయన. ఆ రీతిగా ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము దేవుణ్ణి అడగల, అయ్యా నాకు సాటి అయిన సహాయంగా ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది, నాతో పాటు ఒక స్త్రీ ఉంటే బాగుంటుందేమో, కొంచెం ఆలోచించు అని ప్రాధేయపడలా, ప్రార్థన చేయలా. ఆదాము చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. దేవుడిచ్చిన పనిలో ఉన్నాడు. దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు ఆదాముకి. అదేం పరిచర్య అంటే, దేవుడు సృష్టించిన జంతువులు, పక్షులు, చేపలు, జలచరములు, వీటన్నిటికీ ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరుని స్థిరపరుస్తాడు అనే ఉద్దేశముతో ఆ జంతువుల్ని, వాటన్నిటిని ఆదాము దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆదాము వాటిని చూసినప్పుడు చక్కగా పేర్లు పెడతా ఉన్నాడు. దేవుడిచ్చిన పనిలో ఉన్నాడు ఆదాము. ఆ రీతిగా
ఒంటరిగా ఆదాము ఆ పని చేస్తున్న సమయంలో తండ్రి అయిన దేవుడు ఆదామును చూశాడు. ఆదామును చూసి ఆదాము ఒంటరిగా ఉండడం దేవునికి నచ్చల. ఆదాము కొరకు సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని నిర్మించాలా అనుకున్నాడు. ఆదామునికి గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా దేవుడు సిద్ధపరిచాడు. ఆదాములో నుంచి వచ్చింది. ఆదాము పక్కటెముకల నుంచి స్త్రీని చేశాడు దేవుడు. ఆదాములో నుంచి స్త్రీని సృజించాడు. అప్పుడు దేవుడు ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొని వచ్చాడు. అంటే పురుషునికి స్త్రీ యొక్క అవసరత ఉంది. వారు ఒక కుటుంబంగా ఉండాలి. సాటి అయిన సహాయంగా ఆదాముకి స్త్రీ ఇవ్వబడింది కనుక వారిరువురు అన్ని విషయాల్లో దేవునికి లోబడి దేవుని దృష్టికి మహిమకరంగా ఘనముగా జీవించాలనేది ప్రభు చిత్తమై ఉంది. అలాగనే హవ్వకి కూడా నారి అని పేరు పెట్టుకున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసముల మాంసము కనుక నీవు నారి అనబడదువో. కనుక వీరిరువురు కూడా ఎలా జీవించాలనేది ప్రభు ఉద్దేశమై ఉందంటే, వీరు తల్లిదండ్రులను విడిచి ఏక శరీరమై ఉందురు. ఇది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము. నరుడు ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహాయము ఉండాలా. కుటుంబ వ్యవస్థ ఈరోజు చాలా నిర్లక్ష్యము చేయబడుతుంది. కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా నిర్మించుకోవాలనే జ్ఞానము లేదు. నిజానికి కుటుంబం కలిగి ఉన్నావు కానీ ఆ కుటుంబము దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉందా, దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉందా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా ఉందా? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని పరిశీలించుకో. దేవుని తలంపుల్లో నుండి వచ్చిన కుటుంబ వ్యవస్థకు, కుటుంబానికి ఎంతవరకు విలువ ఇస్తున్నారు నేటి క్రైస్తవులు? ఏ మాత్రము కూడా దేవుడు నియమించినది, దేవుడు నిర్ణయించినది కుటుంబం అని భయము భక్తి లేక భర్త పాటికి భర్త జీవిస్తే, భార్య పాటికి భార్య ఇష్టానుసారమైన జీవితాలు. ఎంత కల్మషమైపోతున్నాయి మీ జీవితాలు. ప్రేమ ఉండాల్సిన దగ్గర ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. సమాధానం ఉండాల్సిన దగ్గర అసమాధానం ఉంటుంది. క్షమాపణ ఉండాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు ఉంటున్నాయి. ఆ కుటుంబము దేవుని సమాధానంతో నింపబడుతుందా? ఆ కుటుంబంలో యేసయ్య ఉండగలడా? మీ జీవితాలు పరీక్షించుకొని పరిశీలించుకోండి ఏ రీతిగా ఉన్నాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇష్టానుసారమైన జీవితం. భార్య మీద భర్తకి ప్రేమ లేదు, భర్త మీద భార్యకు ప్రేమ లేని స్థితిలో ఉన్నారు. ఒకరికి ఒకరంటే పడదు, ఒకరిని ఒకరు క్షమించుకోలేని స్థితిలో ఉన్నారు. అపవిత్రతతో నింపబడింది ఆ కుటుంబం, అజ్ఞానముతో నింపబడింది. చూడండి, భార్య భర్తల్ని ప్రేమించి దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తున్నప్పుడు మీరు ఇరువురు ప్రేమ కలిగి, దేవుని వాక్యము కలిగి, దేవుని అందలి భయము భక్తి కలిగి మీ బిడ్డలను అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఎదిగే విధంగా ఆత్మానుసారముగా ఆ బిడ్డలను సంరక్షించుకోవాలి. కానీ ఈరోజు కుటుంబాల్లో ప్రార్థనా జీవితము లేదు, ప్రార్థనకి మోకరించరు. మరలా బిడ్డలు నాశనం అయిపోయారు, బిడ్డలు అపవిత్రతతో నింపబడ్డారు, మత్తు పదార్థాలకి బానిసలైపోయారని ఏడుస్తున్నారు. చూడండి, మీరు ఎంతవరకు మీ కుటుంబాల్లో ప్రార్థనకి చోటిస్తున్నారు? ఈ భయంకరమైనటువంటి ప్రపంచంలో, ఈ భయంకరమైనటువంటి రోజుల్లో మీ బిడ్డలను సంరక్షించుకోవాలి అంటే మీ శక్తి చేత, మీ యుక్తి చేత ఏమీ కాదు.
కేవలము కన్నీటి ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితము ఉన్నతంగా ఉండాలంటే, నీ జీవితము ధన్యకరంగా ఉండాలంటే నీవు ప్రభు పాదాలు ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలా. ఆ రీతిగా హవ్వను ఆదామును సృష్టించిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఏదైనా తోటలోనికి తీసుకుని వచ్చి వారికి ఏదైనా తోటను అప్పచెప్పి సేద్దపరచుటకు, దాన్ని కాచుటకు మరి ఆదామును అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట దేవుడు వారి ఇరువురికి చెప్తున్నాడు. ఆదాము అవ్వకి తండ్రి అయిన దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమిటంటే, ఇక్కడున్న చెట్లలో ఉన్న ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ మీరు చావకుండునట్లు తోట మధ్యలో ఉన్నటువంటి ఫలములను మీరు తినడానికి వీల్లేదు. దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు, ఒక మాట సెలవిచ్చి ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో మీకు స్పష్టంగా తెలుసు ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది అపవిత్రత, ఏది పవిత్రత, ఏది మంచి, ఏది చెడ్డది. ఇప్పుడు పాస్టర్ గారు మీ ఇంటికి విజిటింగ్కి వస్తారు, మీరు టీవీలో సినిమా చూస్తూ ఉంటారు, వెంటనే పాస్టర్ గారు వచ్చి తలుపు తడతారు, చూస్తారు పాస్టర్ గారు వచ్చినట్టుగా ఉంది. వెంటనే ఏం చేస్తారు? టీవీలో సినిమా ఆఫ్ చేస్తారు. ఎందుకు ఆఫ్ చేస్తారు? మీకు తెలుసు సినిమా చూడడం తప్పు, అది మంచిది కాదు, పాస్టర్ గారికి ఇష్టం లేదా. నువ్వు పాస్టర్కి భయపడతావా? పరలోకంలో ఉన్న దేవునికి భయపడవా? పరలోక తండ్రికి నువ్వు భయపడవా? పాస్టర్ గారి కంటే ముందు దేవుడు నీ ఇంట్లో ఉండి నువ్వు ఏమి చేస్తున్నావో అన్నీ చూస్తున్నారు. ఏది తినవద్దు అన్నది తింటున్నావా? ఈరోజు దాని మీద ఆశ కలిగి ఉన్నావా? వాటినే చెయ్యాలనుకుంటున్నావా? అపవిత్రతకు నీ జీవితంలో చోటు ఇవ్వడానికి వీల్లేదు. అంత్యకాలంలో అపాయకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచాన్ని కమ్ముకుంటూ ఉంది. ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో జ్ఞానము కలిగి, వివేకము కలిగి ప్రవర్తించాలి. దెయ్యముల జ్ఞానము దేవుడు ఇష్టపడ్డు, కానీ దేవుని జ్ఞానముతో ప్రతి ఒక్కరూ నింపబడి ఉండాలా. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూడురాలు ఆ ఇంటిని పెరికి వేసుకుంటుంది. జీవమనే కృపావరములో నీ భార్య పాలి భాగస్థురాలు గనుక జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయడు. అంటే స్త్రీకి జ్ఞానము కావాలి, పురుషునికి జ్ఞానము కావాలి. దేవుని జ్ఞానముతో నింపబడితేనే కదా మీ కుటుంబాలను మీరు నిర్మించుకోగలరు. దేవుని జ్ఞానముతో నింపబడితేనే కదా మీ కుటుంబాలని ఈ లోకంలో వెలుగుమయంగా మార్చుకోగలరు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, సాటి అయిన సహాయంగా ఉండడంలా భర్త నెత్తి మీదకి ఎక్కే స్త్రీల్లాగా ఉన్నారు. కుటుంబంలో చాలా హెడ్ వెయిట్ అనమాట. వీళ్ళకి ఏంటంటే చాలా గర్వం, తగ్గింపు స్థితి లేదు, అణుచుకునే స్థితి లేదు, దీనత్వము లేదు. ఎంతసేపు నాకేంటి, నేను చదువుకున్నాను కదా, నేను ఇంత సంపాదిస్తున్నాను కదా, నేనేంటి నీ మాట వినేది అనేటట్టుగా భార్యలు ఉంటున్నారు. భర్తలు కూడా నీవే ఆడదానివై ఇంత మూర్ఖంగా ఉంటే నేనేమన్నా తక్కువ తిన్నానా అని వారి జీవితం వారిది, ఇటు భార్య జీవితం వారిది. ఎవరికి వారు వేరైపోయినా జీవిస్తారు, కానీ దేవుని మాట ప్రకారం ఒక కుటుంబంలో ఉండి జీవించలేనటువంటి దుస్థితి ఈ మధ్యకాలంలో మందిరానికి వచ్చే వారికి కలుగుతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేసి వివాహము చేసుకున్నామనే భయము భక్తి లేదు. దైవజనుల ఎదుట దేవుని సన్నిధిలో ఎటువంటి ప్రమాణాలు చేశారు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ కలిగినా నిన్ను విడవక, ఎడబాయక నీతోనే ఉంటా. వివాహమైంది, అస్సలు ఒక ఇంటిలో ఉండి జీవించలేని పరిస్థితి పడదు. దానికి కారణం ఏమిటంటే, చాలా మంది స్త్రీలలో ఉన్న లోపం మరి ముఖ్యంగా ఏంటంటే మాట్లాడడం చేత కాదు. నోటితో అంట
రాజ్యాలనే గెలవచ్చంట. అలాగనే నోటి మాటతో రాజ్యాలని కూడా కూల్చేయవచ్చంట. ఈరోజు నీ మాట చేత, నీ నోటి మాట చేత నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావా? నీ నోటి మాట చేత నువ్వు కలిగి ఉండవలసిన వారందరినీ దూరం చేసుకుంటున్నావా? నోటి మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి. మాట చేతనే, ఒక మాట పడలేకనే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాల్లో నాశనం, విడాకులు తీసుకోవాలనే ఆలోచన. దేవుడు చెప్పాడా ఈ మాటలు? వివాహం ఆడితేవా విడుదల కోరుకోవద్దన్నాడు. చాలామంది జీవితాల్లో హవ్వలాగా జీవిస్తున్నారు. ఏది వద్దంటే దాని వైపే చూస్తున్నారు. మీకు తెలుసు, వ్యభిచారపు మనస్సు ఉండడానికి వీల్లేదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, విమతములు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటల శరీర కార్యములు మీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. మీరు ఆత్మానుసారులుగా జీవించాలి. మీరు ఆత్మానుసారులుగా జీవించాలి. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. సినిమాలు చూడడం, సీరియల్స్ పిచ్చి కొంతమందికి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందా సినిమాలు చూడమని? మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధత కలిగి జీవించమని చెప్పి దేవుడికి సెలవిచ్చి ఉన్నా. ఏది ఆ పరిశుద్ధత? ఈరోజు ఎందుకు మీ జీవితాలు దిగజారిపోతూ ఉన్నాయి? మందిరానికైతే వస్తున్నారు కానీ కుటుంబాన్ని ఒక మందిరంగా మార్చుకోవాలనే జ్ఞానం లేకుండా పోయింది. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వాక్యం వినిన తర్వాత నీ దేహమే ఒక దేవుని ఆలయం అని మర్చిపోతున్నావా? ఆలయాన్ని పాడు చేస్తున్నావా? కొంతమంది అమ్మో ఆలయంలో అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, ఆలయంలో అలా చేయకూడదు, ఆలయంలో ఇలా చేయకూడదు అని అంటారు. నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని మర్చిపోయావా? ఆలయాన్ని పాడు చేస్తున్నావు. ఎందుకు వస్తున్నాయి నీకు అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన చూపులు? కొంతమందికి అందరు చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళే, ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా ద్వేషిస్తారు. భర్తను చాలా ద్వేషిస్తారు. భర్త అంటే మాత్రం పడదు, అతని స్వరం అంటే మాత్రం పడదు. ఒక్క మాట కూడా సమాధానకరంగా నీ జీవితంలో ఉండదు. ప్రతిసారి గొడవలు గొడవలు గొడవలు. ఒక చిన్నది మాట్లాడితే గొడవ. ఒక మాట అంటే దానికి 10 మాటలు అనాలా? ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ కుటుంబంలో దేవుని ప్రేమ లేకుండా చేసుకుంటున్నారు. హవ్వలాగా దేవుడు వద్దన్న వాటిని చూసిందే. ఈరోజు చాలామంది జీవితాలు అలానే ఉన్నాయి. మీ జీవితంలో దేవుడు ఏది అవసరము లేదంటే దాని మీద నేను మనసు పెట్టుకొని ఉన్నా. దేవునికి ఏది ఇష్టము లేదో దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుని దృష్టించాల్సింది పోయి నువ్వు మనుషులను దృష్టిస్తున్నావు. దేవుని దృష్టించాల్సింది పోయి నువ్వు లోకాశల మీద చూస్తూ ఉన్నావు, లోకాశలు కలిగి ఉన్నా. పరస్త్రీతో పరపురుషునితో నీకేం పని? వివాహం అయిందా? విడుదల కోరుకోవద్దంటున్నాడు దేవుడు. ఒక్కసారి మీ జీవితంలో వివాహము జరిగిందంటే రెండో పెళ్లి గురించి ఏనాడు మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూస్తే ఏ ఒక్కరు కూడా విడుదల కోరుకోకూడదు. విడుదల పొందుకున్న స్త్రీని, విడాకులు పొందుకున్న స్త్రీని ఏ పురుషుడైతే వివాహం చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఆ స్త్రీతో వ్యభిచరిస్తున్నట్టుగా రెండో వివాహము ఎప్పటికి కూడా అది వ్యభిచారము కిందకే లెక్కలోకి రాపడుతుంది. కనుక మీరు కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు విలువలు కలిగి కుటుంబానికి వెళ్ళండి. ఎంతో వాక్యాన్ని వింటున్నారు, కుటుంబము గురించినటువంటి వాక్యము మీరు ప్రతినిత్యము వింటున్నారు కానీ దాని ప్రకారము మీరు జీవించలేకపోతున్నారు. దేవునికి అంగీకారంగా జీవించాలని, దేవుని దృష్టికి అంగీకారంగా మన హృదయాలు మలుచుకోవాలనే జ్ఞానం లేదు. భర్త ఒకవేళ
మూర్ఖంగా ప్రవర్తిస్తే, ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటే, మీరు జ్ఞానము కలిగి ఆ కుటుంబాన్ని నమ్రతతో, ప్రేమతో, సమాధానంతో, ఓపికతో, సహనముతో ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి. కానీ నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తా, నువ్వు ఆమెతో మాట్లాడితే నేను ఏంతో మాట్లాడతా, ఈ కుటుంబం నిలుస్తుందా? 2 పిచ్చుకలు ఉన్నాయంట, మగ పిచ్చుక, ఆడపిచ్చుక. పాపం మొత్తం కష్టపడి మొత్తం తిరిగి 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 అక్కడి నుంచి ఒక శ్రేష్టమైన పుల్లలు తీసుకొని వచ్చిందంట ఆడపిచ్చుక. ఇటు నుంచి తిరిగి కష్టపడి, ఎంతో కష్టపడి పుల్లలు ఏరుకుంటా వస్తున్నాయంటవి, మంచి పుల్లలు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఒక గూటిని కట్టుకోవాలా అని చెప్పి అంత కష్టపడి పుల్లలైతే ఏర్పాటు చేసుకొని ఒక గూటిని అయితే నిర్మించాయి. పాపం అంతవరకు కష్టపడి ఆ గూటిని కట్టుకున్నాయి. కానీ ఒకరోజు అనుకోకుండా ఈ పక్షులు రెండిటికి గొడవైంది, కోపం వచ్చిందంట. ఏమొచ్చింది? ఈరోజు మొత్తం నాశనం చేసుకోవడానికి కోపం ఒకటి ఇంట్లో, భయంకరమైన కోపం. నీ కోపమే నీకు శత్రువుగా మారుతుంది. కోపము మానుడి, ఆగ్రహము విడిచిపెట్టుడి. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఆ రీతిగా పుల్లలైతే ఏరుకొని వచ్చి చక్కగా గూటినైతే నిర్మించాయి. కానీ వాటి మధ్య కోపం వచ్చింది, ఒకదాని మీద ఒకదానికి కోపం వచ్చింది. మగ పిచ్చుక వచ్చి, మగ పక్షి వచ్చి, నువ్వెందుకు ఇలా చేసావునండి, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని చెప్పి మరి ఆడపిచ్చుకునంటే దానికి కోపం వచ్చేసింది. నన్నెందుకు నువ్వు అంత మాట అంటావు, నేను నీ మాటలు పడాలా అని చెప్పని ఆ కోపంతో అంట ఆ గూట్లో ఉన్నటువంటి ఆ కోపం చేత ఆ గూట్లో ఉన్నటువంటి ఒక పుల్లను లాగి పక్కన పడింది. వెంటనే నువ్వే ఆ పుల్లను లాగి బయటపడేస్తే నేను పడేలేనా అని చెప్పి మగ పిచ్చుక ఇంకో పుల్లను తీసి లాగి పక్కన పడేసిందంట. ఇవి కష్టపడ్డాయి, శ్రేష్టమైన పుల్లల్ని ఏరుకొని వచ్చాయి, చక్కగా గూటినైతే నిర్మించాయి. కానీ ఆ చిన్న గొడవ ఏం చేసిందంటే ఒక్కొక్క పిల్ల కోపంతో పెరికి పడేసుకుంటా వచ్చేసినాయి. ఆ గూడు మొత్తము కూలిపోయి నేలపాలు అయిపోయింది, నాశనం అయిపోయింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి వాక్యం ఉంటుంది, మీరు ఒకరిని ఒకరు భక్షించుకున్న ఎడల మీరు సమస్తమును కోల్పోతారు, సమస్త ఆశీర్వాదాలను నాశనం చేసుకుంటారు. ఈరోజు చాలామంది జీవితంలో భార్య మంచి ఉద్యోగం చేస్తుంది, మంచి శాలరీస్, మంచిగా పని చేసుకుంటుంది, డబ్బులు వస్తున్నాయి. ఇటు భర్త మంచిగా ఉద్యోగం చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి, డబ్బులైతే మంచిగా వస్తున్నాయి. కానీ వీళ్ళలో ఉన్న ఆవేశము, కోపము, తగ్గింపు లేని స్థితి, ఇష్టానుసారమైన జీవితము, మనశ్శాంతిగా జీవించలేకపోతున్నారు, ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. అన్నం దగ్గర కూర్చుంటే గొడవ, అన్నం కూడా తృప్తిగా తినలేని పరిస్థితి ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమందిలో ఉంది. మనశ్శాంతి లేకుండా ఉంది. ఎందుకు ఇంత డబ్బు వచ్చింది కానీ సంతోషం లేదే కుటుంబంలో, ఎంత ఉన్నా కూడా మాకు నెమ్మది లేదు ఈ కుటుంబంలో. ఈరోజు ఆశీర్వాదాన్ని కూడా అనుభవించలేని పరిస్థితుల్లోనే జీవితము శాపగ్రస్తంగా మారిపోయింది. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా మీరు కోల్పోతూ ఉన్నారు, మీ జీవితాలు పతనం చేసుకుంటూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒకరవ భర్త ఏదన్నా మాట అంటే మౌనంగా ఉండండి. భర్త కుటుంబానికి అధికారిగా ఉన్నాడు, భార్య లోబడే వ్యక్తిగా ఉండాలా. కానీ మీ జీవితాలు ఎలా ఉన్నాయి? లోబడే తత్వం ఉందా? స్త్రీగా నీ జీవితంలో లోబడే తత్వం ఉందా? మౌనం వహించగలుగుతున్నావా? పోనీ అతను మూర్ఖంగా ఉన్నాడు, ఏ మాట అంటున్నాడో తెలీదు, నేను కొంచెం కష్టపెట్టే మాటలే అనుండొచ్చేమో, నీ ఇంటి వారిని తృణీకరించవచ్చేమో, కానీ నువ్వు కొంచెం ఓపిక పట్టాలి, కుటుంబం కోసం ఓపిక పట్టాలి, సహనము చూపించాలి. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? భర్త అవసరం లేదు, బిడ్డల్ని తీసుకొని బయటకు వచ్చేస్తారు, 3 పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేస్తారు. నేను చూసుకోలేనా, నేను వాళ్ళకి తిండి పెట్టలేనా? తిండి పెడతావు సరే, తండ్రి ప్రేమని ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు బిడ్డలకి?
ఒకవేళ నువ్వు భర్తను వదిలిపెడితే అది మంచిది కాదు, కానీ నీ పిల్లలకు తండ్రిని దూరము చేసే అధికారము ఏ స్త్రీకి లేదు. తండ్రి ప్రేమ నుంచి బిడ్డలను దూరము చేసే అధికారము నీకు లేదు. బిడ్డల్ని కన్నావా, మౌనముగా నీవు కాపురము చేయాలా. అంతే. ఈరోజు చాలామంది జీవితాలు ఎందుకు దొంగలు ఎక్కువైపోతున్నారు, లోబులు ఎక్కువైపోతున్నారు, వ్యభిచారాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. ఎందుకు తెలుసా? మొదటిగా వారి తల్లిదండ్రుల జీవితాలు సరిగ్గా లేవు. దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని వాక్య ప్రకారము జీవించే జీవితము లేదు. కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళని క్రమపరిచేవారు లేరు, వారికి ఒక మార్గము చెప్పేవారు లేరు. ఒక మంచి మాటలు నువ్వు చెప్పాలి అని అంటే నీవేమై ఉండాలా? మంచి వ్యక్తివై ఉండాలా. దేవుని వాక్యములో నువ్వు నడిపించాలి అని అంటే మొదటిగా నీవేమై ఉండాలా? దేవుని వాక్యములో నడిచే వ్యక్తిగా ఉండాలా. నీవు ఒక స్ట్రిక్ట్గా ఉండి నీ బిడ్డలకు మాదిరిగా నువ్వు ఉంటేనే కదా వారికి నువ్వు ధైర్యంగా చెప్పగలవు. నువ్వే పాపానికి తల వంచేస్తే, నువ్వే అపవిత్రతకు తల వంచేస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం మొదలు పెడితే నీ బిడ్డలను నీవు సరిచేయగలవా? నీ బిడ్డలకు నువ్వు మంచి మార్గము చూపించగలవా? నీ బిడ్డలను సంరక్షించుకోగలవా? ఒకసారి ఆలోచించు. నువ్వు చెడు మార్గంలోకి వెళ్తుంటే నీ బిడ్డలు కూడా చెడు మార్గంలోకి వెళ్తారు. ఈరోజు చాలామంది స్త్రీలు పరపురుషుని యొక్క వ్యామోహంలో పడిపోతున్నారు. ఎందుకో వారి జీవితంలో వారు కలిగి ఉన్న భర్త మీద ప్రేమ లేదు. ఎవరో చాలా కమ్మగా మాట్లాడుతున్నారు, చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. అలాగనే పురుషులు కూడా బయట ఉన్న స్త్రీలు చాలా అందంగా కనిపిస్తున్నారు, చక్కగా కనిపిస్తున్నారు, వాళ్ళ వెనకాల పడి వెళ్ళిపోవడం. నీతి లేదు, నియమము లేని జీవితాలు. మీరు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పాత రోత జీవితము విడిచిపెట్టి దేవుని మాట ప్రకారము జీవించడానికి మీ జీవితాలు ప్రతిష్ఠించుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాల. మీరే నియమము లేక నీతి లేక జీవించినట్లయితే మీ తరాలు ఏమి కాబోతున్నాయి? నీవే నీ జీవితంలో ఒక నిర్దిష్టమైన గురి కలిగి నువ్వు జీవించకపోతే నీవు నశించిపోయే ఆత్మలను ఏ రీతిగా రక్షిస్తావు? నువ్వే నశించిపోతే నీ బిడ్డలను ఎవరు రక్షిస్తారు? నీవే నశించిపోతే నీ భర్తను ఎవరు రక్షిస్తారు? నీవే నాశనకరమైనటువంటి మార్గంలో వెళ్తే నువ్వు ఎవరికి మాదిరిగా ఉంటావు? ఒకసారి ప్రశ్నించుకో. దేవుణ్ణి వెంబడిస్తూ నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవుని ప్రేమ చేత నింపి ఆత్మీయ జీవితంలో ముందుకు నడిచే విధంగా నీవే దేవుని పాదాలు ఆశ్రయించి ప్రార్థన పర్రాలుగా ఉండే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నీ బిడ్డల గురించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు హవ్వలాగా ఏది తినవద్దంటే వాటిని తింటున్నావు. అపవిత్రమైన తలంపులు నీకెందుకు వస్తున్నాయి? పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నువ్వు ఉన్న వ్యక్తివి అయితే అపవిత్రతకు నీ హృదయంలో ఎందుకు చోటిస్తున్నావు? అపవిత్రమైనటువంటి కనుదృష్టి నువ్వు ఎందుకు కలిగి ఉన్నావు? అపవిత్రమైనటువంటి తలంపులు నీలోకి ఎందుకు వస్తున్నాయి? నీవు అపవిత్రమైనటువంటి మార్గంలో వెళ్ళి ఏం పర్వాలేదులే, ఈ వ్యక్తితో మాట్లాడితే బాగానే ఉందిలే, చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, వ్యభిచారపు తలంపులు వస్తున్నట్లయితే బాగానే ఉందిలే, ఏం పర్వాలేదు, నాకేం కావడం లేదులే అనుకుంటున్నావు. నీకు అర్థం కావడంలా నువ్వు నరకపు వైపుకి అడుగులు వేస్తున్నావు. అపవిత్రతను నువ్వు పట్టుకున్నావు, అపవిత్రమైన తలంపులు నువ్వు కలిగి ఉన్నావు, నరకం వైపుకి వెళ్తున్నావు. నీ జీవితంలో నీ ఇష్టానుసారమైన జీవితము నిన్ను నరకపు పాలు చేస్తుంది. నరకము బహుఘోరమైనది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము నువ్వు నరకాగ్నిలో కాలిపోవలసిందే. కనుక నీ జీవితంలో బహుజాగ్రత్త. నరకపు మార్గంలో నుంచి ఈరోజు జీవపు మార్గంలోనికి నువ్వు రావాలి. పరలోక మార్గాన్ని నువ్వు ప్రవేశించే విధంగా నువ్వు ఉండాలి. అంతేగాని ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టే. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగడానికి వీల్లేదు. చూడండి, ఆ కోడికున్న జ్ఞానం ఈరోజు తల్లులకు ఉందా? కోడికి ఎంత మెదడు ఉంటుందండి? కోడికి ఇంత కూడా ఉండదేమో.
కానీ దానికి ఎంత మంచిగా అది ఆలోచిస్తుంది, ఎంత జ్ఞానంగా ఉంటుందో తెలుసా? ఈరోజు కోడికున్న జ్ఞానము ఈరోజు తల్లులకి లేదు, తండ్రులకు లేదా. గద్ద వచ్చి చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక మూలుగు వినపడుతుంది తల్లి కోడి దగ్గర నుంచి, అంతేనా? ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం మూలుగులతో కూడిన స్వరం వినపడింది. అది రెక్కలు చాచితే ఆ పిల్లలన్నీ కూడా, ఎన్ని పిల్లలుంటే ఎన్ని గబగబా రెక్కల దగ్గరికి వచ్చేస్తాయి. వెంటనే ఆ కోడి పిల్లలన్నిటినీ ఆ రెక్కలతో కప్పేస్తుంది. ఎందుకు అనంటే ఆ గద్ద యొక్క కనుదృష్టి ఆ కోడి పిల్లల మీద పడకూడదు. కోడి పిల్లలు గద్ద నశింప చేయకూడదు. కోడి పిల్లలను మరణించే విధంగా చేయకూడదని అది ఎంత జ్ఞానంగా ఆలోచించి ఆ రెక్కల నీడలో కప్పేస్తుంది. ఈరోజు తల్లులకి జ్ఞానం ఉందా? ఓపికతో, సహనముతో కుటుంబాన్ని కాపాడుకుంటూ, బిడ్డలను రెక్కల చాటున భద్రపరుచుకుంటూ, దుష్టుని బారి నుంచి తప్పించి, దుష్టుడి కనుదృష్టి నుంచి బిడ్డలను కాపాడుకోవాలనే జ్ఞానము ఉందా? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారు? నీవు సినిమాలు చూస్తావు, నీ పిల్లలు పక్కనే కూర్చోబెట్టి సినిమాలు చూపిస్తూ ఉంటావు. మరలా నా కొడుకు లవ్ అఫేర్లో పడిపోయాడండి, ఆ అమ్మాయినే చేసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడండి. అసలు ఎవరు నేర్పించారండి అవి? ఆ సినిమాలు చూపించింది ఎందుకు? నువ్వేం చెప్పావో అది వెండగాని నువ్వేం చూస్తున్నావో వాటిని, ఏం చూపిస్తున్నావో వాటి ప్రకారం జీవిస్తాడు కుమారుడు. ఆ సినిమాలు ఎందుకు నీ ఇంట్లోకి రానిచ్చావు? ఆ యూట్యూబ్లు అన్నీ పిచ్చి పిచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సినిమా పాటలు, క్రైస్తవ కుటుంబాల్లో ఇది తగునా? ఈ రీతిగా ఉండడం అది న్యాయమేనా? ఉదయం లేచిన కాడ నుంచి ఆ కుటుంబంలో సినిమా పాటలు వస్తూ ఉంటాయి బయటికి. నిజంగా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యము చేయాలంటే, నీ జీవితంలో ఆశ్చర్య కార్యము చేయాలంటే, నీ ఇంటిలోనికి దుష్టుడు ఉన్నట్లయితే నీకు ఏ రీతిగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు? నీ హృదయంలో దుష్టుని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏ విధంగా దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదానికి నువ్వు పాత్రలుగా జీవిస్తావు? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో. ఎందుకు ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదా? విశ్వాసము లేని దుష్ట హృదయాలుగా మారిపోయినాయి. కాబట్టి ఇక్కడ హవ్వ ఏం చేసిందో తెలుసా? దేవుడు సృష్టిస్తే దేవుని స్వరము వింటూ, దేవుని సన్నిధిలో ఉంటూ సాతానుతో సహవాసం చేస్తుంది అవ్వ. సాతానుతో మాట్లాడుతుంది. ఇది నిజమా అని సైతాన్ అడిగితే, అవును, చెట్ల ఫలములలో అన్నిటినీ తినమన్నారు, మేము చావకున్నట్లు ఈ తోట మధ్యలో ఉన్న ఫలములు మేము తినకూడదు. ఎవరితో మాట్లాడుతుంది? దుష్టునితో మాట్లాడుతుంది. దుష్టునితో సహవాసం చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో దుష్టునితో సహవాసం చేస్తున్నావా? దుష్ట క్రియలతో నువ్వు సహవాసం చేస్తున్నావా? చూడండి, ఆ రీతిగా సైతానుతో సహవాసం చేస్తుంది. కాబట్టి సైతాన్ లాగా ఆలోచించడం మొదలైపోయింది అవ్వకు కూడా. దేవుడు ఇది తినవద్దు అన్న వెంట కంటికి రమ్యముగా అందముగా కనబడుతున్నాయంట, రుచికి ఇంకా బాగుంటాయని అనిపిస్తుందంట. వెంటనే ఆ ఫలాలు పట్టుకుంది, ఆమె తినింది, కొన్ని తన భర్తకిచ్చి తను కూడా తిన్నాడు. తద్వారా ఏమైందో తెలుసా? ఈరోజు మీ జీవితాల్లో ఎందుకు చనిపోవాలనుకుంటున్నావో తెలుసా? నీవు దేవుని మీద మనస్సు పెట్టుకొనక, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యము చేసే అపవిత్రమైన వాటిని నీ హృదయంలోనికి రానిచ్చావు. దుష్టునికి నీ హృదయంలో చోటిచ్చావు. ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి సిద్ధపడ్డా. అందుకే నీ జీవితంలో ఉండాల్సిన సమాధానము కొదువైపోయింది. సమాధానం లేదు, సంతోషము లేదు, హృదయంలో ఒక వేదన, ఒక బాధ, కృంగుబాటు. దీనివల్లనే నీ జీవితంలో నేను ఒంటరిని, నేను చనిపోతే బాగుండు, తర్వాత వచ్చి నన్ను కలుస్తారు మీరు, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవిత విధానము సరిగా లేదు కాబట్టి, దేవుడు ఉండవలసిన హృదయంలో దుష్టునికి చోటిచ్చావు కాబట్టి. చూడండి, హవ్వ ఆ ఫలాలు తినిన వెంటనే దేవునితో సహవాసం కోల్పోయింది.
దేవుని సన్నిధి నుంచి దేవుడు తోలివేశాడు. అశ్రేష్టమైనటువంటి ఏదైనా తోటలో ఆదాము హవ్వని ఉండనివ్వలేదు, బయటికి పంపించేశారు. దేవుని సన్నిధిని కోల్పోయింది. దేవుని సన్నిధిని కోల్పోతే, దేవుని యొక్క పాదాల దగ్గర నుంచి దూరం అయిపోతే ఏం జరుగుతుంది? హవ్వ కయ్యూనుని హేబేలుని కనింది. దేవుని నుంచి దూరం అయిపోయి వారి ఇరువురిని తను పోగొట్టుకుంది. కయ్యూను హేబేలుని పొడిచి చంపేశాడు. హేబేలు చనిపోయాడు. కయ్యూను దేశదిమ్మరైపోయాడు, శపించబడిన వాడిగా అయిపోయాడు. చూడండి, ఒకప్పుడు నీ జీవితంలో బాగానే ప్రార్థన చేసేదానివి, మంచిగా ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి జీవించేదానివి. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఆపేశావు. దేవుడు అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. కాబట్టి నీ జీవితంలో చేదైన పరిస్థితులు అలుముకుంటున్నాయి, బాధకరమైన పరిస్థితులు అలుముకున్నాయి. దేవుని సన్నిధి విడిచిపెడితే మనం ఏ రీతిగానూ సంతోషంగా ఆనందంగా ఉండలేం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇల్లు అయితే మంచిగా కట్టుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద ఇల్లు కావాలి, డూప్లెక్స్ హౌస్ కావాలా, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలా, ఇల్లు చాలా బాగుండాలా చూడ్డానికి. కానీ ఆ కుటుంబంలోనికి, ఆ ఇంటిలోనికి ప్రవేశించిన భార్యాభర్తలు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ ఇంటిలో రోజు గొడవలే గొడవలే గొడవలే. ₹1,00,00,000 పెట్టుకున్న ఇంటిలో కూడా కొద్దిసేపు కూడా కాపురము చేసే విధంగా లేరు. మీ జీవితంలో ఇల్లుంటే సరిపోద్దని మీరు అనుకుంటున్నారా? మీ జీవితంలో ఆస్తులు సంపాదిస్తే సరిపోద్దని మీరు అనుకుంటున్నారా? అవన్నీ మీకు నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహిస్తాయి అనుకుంటున్నారు? నిజానికి కుటుంబంగా ఉన్నట్లయితే కొంతమంది స్త్రీలు బహుగా భర్తల్ని వేధిస్తారు. ఇంతకాలమైంది వివాహమై, ఒక ఇల్లు కట్టావా? ఏం కొనిపెట్టావు? బంగారం ఇచ్చావా? నీతో ఎందుకు నేను కాపురం చేయాలి? కొట్లాడు ఒకటే తిప్పుతూ ఉంటారు. అంటే నీ భర్త ఇల్లు కట్టకపోతే భర్త కాకుండా పోతాడా? ఇల్లే ప్రాముఖ్యమా? బంగారమే ప్రాముఖ్యమా? ఆస్తి సంపాదించడమే ప్రాముఖ్యమా? అంటే నీ భర్త ఊరకనే ATM మిషన్ లాగా ఉంటేనే నువ్వు భర్తగా స్వీకరిస్తావా? అలా ఉంటేనే నువ్వు ప్రేమిస్తావా? చాలామంది భర్తలని భార్యలు ఆ రీతిగానే చూస్తారు. ఏదో ఒకటి కొనిపెట్టాలా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ఇంటిని కట్టాలి. అలాంటప్పుడే భర్తలతో కాపురం చేస్తారు. ఏమి సంపాదించాడు లేకపోతే? లోకస్తులు అలా జీవిస్తే, ఎలా పడితే అలా జీవిస్తే జీవించొచ్చేమో, కానీ మందిరానికి వచ్చే నీ జీవితము ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉండాలా. అడి ఆశలు కలిగి జీవించడానికి వీల్లేదు. అటువంటి ఆలోచనలు, తలంపులు నీకు వస్తున్నట్లయితే ఆశ నిగ్రహం అనే ఫలమును ధరించుకొని నిగ్రహించుకో. ఏదున్నా లేకపోయినా భర్తతో భార్య, భార్యతో భర్త ప్రేమ కలిగి కుటుంబాన్ని కట్టుకొని ముందుకు సాగాల. ఏవి ఈరోజు ఆ ప్రేమలు? మీరు అనుకుంటున్నారా సిమెంట్ వల్ల కుటుంబాలు కట్టబడతాయా? ఇసుక వల్ల కట్టబడతాయా? రాళ్ళ వల్ల కట్టబడతాయా? లేదు లేదా. ఎంత పెద్ద ఇళ్లల్లో కోట్లు తగబెట్టి, ఎంతో పెద్ద ఇళ్లల్లో కూడా మనశ్శాంతి లేదు, సమాధానము లేదు. వారు ఎంతో అసమాధానంతో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఇళ్ళను బట్టి సంతోషము, సమాధానం వస్తుందంటే అది వెరితనం. మొదటిగా భార్య భర్తని బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కువసేపు మాట్లాడి తన యొక్క ఇష్టాలు ఏమిటో కనుక్కొని దాని ప్రకారం వెళ్ళడానికి, దాని ప్రకారం కుటుంబాన్ని నిర్మించుకోవడానికి వివేకము కలిగి, జ్ఞానము కలిగి ముందుకు సాగాలి. ఏది ఈరోజు ఆ వివేకం ఏది, ఆ జ్ఞానం ఏది? మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడిచ్చినటువంటి బిడ్డలను ఇష్టానుసారంగా జీవించడానికి వారిని వదిలేస్తున్నారు. అలాగనే ఇక్కడ యవనస్తులు ఉన్నట్లయితే మీ జీవితాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారా? ఎలా ఉన్నాయి మీ జీవితాలు? అపవిత్రత అపవిత్రత అపవిత్రత, లవ్ అఫేర్స్. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని. ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు వెనకాల పడతా ఉండేవాళ్ళు, మగపిల్లలు ఆడపిల్లలు వెనకాల పడుతున్నారు. ఇప్పుడు ఆ తరం మారిపోయింది. ఆడపిల్లలు మగపిల్లలు వెనకాల పడుతున్నారు.
ఇది చాలా వింతగా ఉంది. అస్సలు ఇంటిలో ఆడపిల్లలాగానే లేదు. వెనకాల బడి ఫోన్ నెంబర్లు తీసుకొని మాట్లాడి, నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతా. ఏమిటి మీ జీవితాలు? ఎవరిని పడితే వాళ్ళని కోరుకోవడం, అడ్రస్ లేని వాళ్ళని కోరుకోవడం, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళని కోరుకోవడం. అది పరిశుద్ధ గ్రంథం బట్టి చూస్తే జారత్వము కిందకే వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చావా పరిశుద్ధతను కలిగి జీవించడానికి ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉంటా. భయంకరమైన వాటినన్నింటినీ చూసి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఈరోజు చాలామంది జీవితాల్లో అపవిత్రత చోటు చేసుకొని ఉంది. అపవిత్రులైపోయారు. భయంకరమైన స్థితిలో నాశనం అయిపోతూ ఉన్నారు. అసలు వివాహం యొక్క విలువ తెలుసా మీకు? యవనస్తులు, వివాహం యొక్క విలువ మీరు తెలుసుకోవాలా. ఇష్టానుసారంగా కంటికి నచ్చాడు కదా అని చెప్పి కోరుకొని చేసుకున్నట్లయితే మీ జీవితాలంతా కూడా మీరు నాశనం చేసుకుంటారు. చూడండి, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటారు. మహా అంటే 25 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత మీరు వివాహము చేసుకోబోయే వ్యక్తితో మీరు 50 సంవత్సరాలు కాపురం చేయాలా. అంటే తల్లిదండ్రుల కంటే వివాహము చేసుకోబోయే వ్యక్తితో ఎక్కువ సంవత్సరములు మీరు గడపవలసి ఉంది. ఏ మాత్రం మీ సెలక్షన్ లోపం ఉన్నట్లయితే మీ జీవితం అంతా చేదే, చచ్చిందాకా ఏడుస్తూనే ఉండాలి మీ బ్రతుకులో. కనుక వివాహం అవ్వడం ఆలస్యమైనా పర్వాలా, దేవుని చిత్తాన్ని మీరు చేసుకోండి. ఒక డ్రెస్ కొనుక్కున్నావు, నచ్చలా, పోయి మార్చుకుంటావు. ఇష్టం లేకపోతే తీసుకొని పక్కన పడేస్తావు. ఒక వాచ్ కొనుక్కుంటావు, అది నచ్చలా, పక్కన పెట్టొచ్చు. కానీ ఒకసారి వివాహము చేసుకున్న వ్యక్తిని మార్చడానికి వీల్లేదు. చనిపోయే అంతవరకు ఆ వ్యక్తితోనే జీవించవలసిన పరిస్థితి ఉంది. నువ్వు సెలెక్ట్ చేసుకునే వ్యక్తి మూర్ఖుడైనట్లయితే ఆ మూర్ఖత్వంలో నీ జీవితాంతము ముళ్ళ వంటి జీవితము నువ్వు జీవించవలసి వస్తుంది. ప్రేమ లేని వ్యక్తిని నువ్వు కోరుకున్నట్లయితే, అహంకారిని నువ్వు కోరుకున్నట్లయితే, శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిని కోరుకున్నట్లయితే, అపవిత్రుడిని కోరుకున్నట్లయితే నీ జీవితం అంతా నరకపు పాలవుతుంది. కనుక బహుజాగ్రత్త. లైఫ్ పార్ట్నర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీ సొంతగా మీరు ఏ ఒక్కరు కూడా అమ్మాయిని అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ మమ్మీ డాడీని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? యేసయ్యా మాకు మంచి మమ్మీ డాడీ కావాలా, మా డాడీ ఇంత హైట్ ఉండాలా, మా డాడీ ఇంత స్మార్ట్గా ఉండాలా, మా మమ్మీ ఇంతగా మంచిగా కలర్ ఉండాలి, మంచి పర్సనాలిటీ అయి ఉండాలి. మీరు చెప్పారా యేసయ్యకి ఏమన్నా? మంచి మమ్మీ డాడీని ఇచ్చారా? మంచి మమ్మీ డాడీని ఇచ్చారు కదా, మిమ్మల్ని చాలా కష్టపడి పెంచారు కదా, మీకు అన్నిటిని కొనిచ్చారు కదా, మిమ్మల్ని చక్కగా వాళ్ళు కష్టపడి తినకపోయినా మీకు అన్నిటినీ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచి మంచి చదువులు చెప్పించారు కదా. అంటే దేవుడిచ్చిన మమ్మీ డాడీ మీ ఎడల ఎంత మంచిగా ప్రేమను చూపించారు, మీరెంత మంచిగా ఉండాలని కోరుకున్నారు, మీ భవిష్యత్తు బంగారు బాట వేయాలని ఎంతగా వారు మిమ్మల్ని ప్రేమించారు కదా. ఇప్పుడు వివాహ సమయం వచ్చిన తర్వాత ఎవరిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు? మీరు తీసుకుంటేనా, దేవుడిస్తేనా? యేసయ్య ఇస్తేనే మీకు ప్రశాంతత. యేసయ్య పాదాల దగ్గరికి వెళితేనే మీకు నెమ్మది, జీవితాంతము సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు. కనుక యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు మంచి మమ్మీ డాడీని ఇచ్చావు, మా మమ్మీ డాడీలు తినకపోయినా మాకు అన్నం పెట్టేవాళ్ళు, మా మమ్మీ కష్టపడుతూ వేదన పడుతూ నన్ను ఎంతగానో పెంచింది, నా తండ్రి కష్టపడుతూ వేదన పడుతూ నన్ను మంచి కోచింగ్ సెంటర్లో పెట్టి మంచిగా డబ్బులు కట్టి ఫీజులు కట్టి నన్ను చదివించారు, నీకు వందనాలయ్యా, కృతజ్ఞతలు. వివాహ సమయం వచ్చిందేసయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నీ చిత్త ప్రకారమే సమస్తము జరిగించు, నీ ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేయాలి. కానీ వాడు నచ్చాడు, వీడు నచ్చాడు, అతని హీరోలాగా ఉన్నాడు,
ఇతను జీరోలాగా ఉన్నాడు, ఎందుకు వచ్చింది మీకు? ఇలా కదా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నైతిక విలువలు కోల్పోయినటువంటి ప్రపంచంలో ఉన్నాం. నీచమైన కార్యాలు చేసే మనుషుల మధ్య జీవిస్తున్నాం. నీచమైనటువంటి ప్రవర్తన. ఈరోజు ఎంత నీచమైన స్థితికి దిగజారిపోతున్నారో తెలుసా? హృదయాన్ని కుదురు చేసుకోవడం చేత కావడం లేదు, బ్రతుకుల్ని భద్రపరచుకోవడం చేత కావడం లేదు. సరే, ఇక్కడ నీవు ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో ఇష్టానుసారంగా జీవించాలని నీ శరీరం ప్రేరేపిస్తుందని దాని ప్రకారం నువ్వు వెళ్తున్నావు. నీకు తెలుసా నువ్వు ఆలోచించే, నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధం ఒకరోజు నిన్ను నరకపు పాలు చేస్తుందని ఆలోచిస్తున్నావా? నరకములోకి వెళ్ళినట్లయితే యుగ యుగములు నువ్వు కాలిపోవలసిందే కదా. ఈరోజు ఆ నరకానికి నువ్వు భయపడినా నీ జీవితాన్ని మార్చుకో. మంచి స్థితిలోకి నువ్వు మలుచుకోవాలి. అన్ని విషయాల్లో దేవునికి అంగీకారంగా జీవించడానికి నువ్వు సిద్ధపడాలా. ఏ మాత్రము చెడుతనాన్ని నువ్వు కోరుకోవద్దా. దెయ్యం పడితే ఇట్లాంటి పనులు చేస్తారు. సైతాను పడితేనే ఇట్లాంటి ఆలోచనలు ఇస్తాడు. మంచి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు రావు. ఈరోజు మంచి కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఎందుకు ఆఫీసులో ఇంకొక వ్యక్తికి నువ్వు ఆకర్షితురాలు అవుతున్నావు? వారి వైపు వీరి వైపు చూడవలసిన అవసరత నీకెందుకుంది? మన దేవుడు పరిశుద్ధుడు గనక, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మీరు వచ్చి దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి కదా. ఆ వ్యక్తితో మాట్లాడతావు, ఈ వ్యక్తితో మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. మీరు ఎప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇష్టానుసారమైన జీవితము కష్టాలు పాలు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సంసోను తన కళ్ళతో ఒక స్త్రీని చూశాడు, ఫిలిస్తీన్ల కుమార్తెను చూశాడు. చాలా ప్రమాదం. నేను కళ్ళతో చూశాను, నా కళ్ళకు నచ్చినది ఆమెనిచ్చి వివాహం చేయండి అని. తల్లిదండ్రులు నచ్చ చెప్పారు, అయ్యా ఇశ్రాయేల్లో కుమార్తెలు లేరనా? ఫిలిస్తీన్ల కుమార్తె నీకెందుకు? నాకు నచ్చింది. విలువలు తెలియని, జీవిత విలువలు తెలియనటువంటి ఫిలిస్తీన్ల కుమార్తె, క్రమము లేనటువంటి జీవితాలు, అక్రమమైనటువంటి మార్గాలు, శత్రువులుగా భావించే ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయాడో తెలుసా? ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయాడో తెలుసా? ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ కూర్చున్న ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యుల మీద నువ్వు దృష్టి పెట్టుకొనున్నావు, అన్యులను చూస్తున్నావు. జీవము కలిగిన దేవుని దగ్గర జీవితాన్ని మార్చుకోవాలనే జ్ఞానము లేక, జీవము కలిగిన దేవుని దగ్గర జీవము కలిగి జీవించకుండా అన్యులతో సత్సంబంధాన్ని కలుపుకోవాలా? నీ తల్లిదండ్రులు నీకు చెప్తున్నారు, ఎందుకమ్మా, ఎందుకు అన్యులతో నీకు అటువంటి వ్యక్తులు నీతో సహవాసం ఎందుకు? అటువంటి వ్యక్తుల ఇంటికి వెళ్తానంటావు ఎందుకు? మన పరిస్థితి ఏంది? మన జీవితం ఏంది? వెండంలో మూర్ఖంగా ఉన్నావు, బహుగా నష్టపోతావు నీ జీవితంలో. అటువంటి కలిగి ఉన్నట్లయితే ఈరోజు తిరిగి వచ్చేసాయి. పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టు, ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని విడిచిపెట్టు. సంసోను అభిషేకాన్ని కోల్పోయాడు, దెలీలా దగ్గరికి వెళ్ళాడు. తన జీవితం అంతా ఎంతో మలినకరంగా మారిపోయింది. తన జీవితము చీకటి పాలైపోయింది. తన బలాన్ని కోల్పోయాడు, దేవుని కోసం జీవించే జీవితాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. నీ జీవితము అంత నీచ స్థితికి దిగజారకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు పరిశుద్ధతను కోరుకొని ఆ పనికి మాలిన రిలేషన్షిప్ని విడిచిపెట్టు, ప్రభు పాదాల దగ్గరికి రా. దేవుడు ఏది వద్దంటే వాటిని కోరుకుంటున్నావా? అది ఏ మాత్రము మంచిది కాదు. దేవుని సన్నిధి ఒక్కసారి నేను విడిచిపెట్టి వెళ్ళిందంటే, నువ్వు దేవుని సన్నిధికి దూరం అయ్యావంటే నీ హృదయంలో నెమ్మది, సమాధానము లేదు. ఈరోజు ఎంతమంది ప్రేమించాం, ఆ ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు, నేను చచ్చిపోతా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నన్ను ఎవరూ ప్రేమించడం లేదు కాబట్టి నేను చచ్చిపోతా. నా భర్త కొంతమంది స్త్రీలు ఇట్లా ఉంటారు, నా భర్త నా మాట వినడం లేదు కాబట్టి నేను చచ్చిపోతా. ఇష్టానుసారంగా జీవించడం, చనిపోతా. ఏమైపోతావు? ఆత్మహత్య చేసుకొని చనిపోతే పరలోకానికి వెళ్తావు అనుకుంటున్నావా? నిత్య జీవానికి వారసురాలు అవుతావు అనుకుంటున్నావా? చనిపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ప్రతి ఒక్కరూ తిన్నగా నరకానికి వెళ్తారు.
వారి జీవితంలో జీవము కలిగిన దేవుని పట్ల విశ్వాసం ఉన్నట్లయితే ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన అవసరం లేదు. సజీవుడైన దేవుని యెడల నిరీక్షణ కలిగి జీవించేవారు ఏ ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే ఆలోచన వారికి రాదు. ఎవరైతే దుష్టుని చేత ప్రేరేపించబడతారో, దుష్ట క్రియలు చేస్తారో, నెమ్మది సమాధానాన్ని కోల్పోతారో, దేవుని వాక్యానికి ఆ హృదయంలో చోటు లేనప్పుడు వారు మాత్రమే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని అనుకుంటారు. వారు తిన్నగా నరకానికి వెళ్తారు. కనుక మీలో ఏ ఒక్కరు కూడా చనిపోవాలా, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే ఆలోచన మానుకోండి, విడిచిపెట్టండి. ఈరోజు హవ్వ ఒక్కటే చేసిన తప్పుకి కుటుంబం అంతా బలైంది, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దేవుని సన్నిధిని కోల్పోయాడు ఆదాము. బిడ్డలు ఇరువురిని పోగొట్టేసుకుంది. సంతోషకరంగా ఉన్న కుటుంబము, సంతోషకరంగా ఉండాల్సిన కుటుంబము చేదుగా మారిపోయింది, వేదనతో నింపివేయబడింది, దుఃఖముతో నింపబడింది. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటివ్వకుండా ఇష్టానుసారంగా జీవించడం వల్ల నీ కుటుంబం అంతా నిన్ను నాశనం చేసుకుంటావు. ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రాలో లోతు భార్య 2 కుమార్తెలు ఉన్నారు. లోతు భార్య జీవితము కూడా అంతే. తనే గాని సొదొమ గొమొర్రాని విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు దూతలు చెప్పిన మాటకు లోబడి వెనుకకు తిరిగి చూడకుండా ఉన్నట్లయితే శాపగ్రస్తమైన వంశాలు బయటికి వచ్చేది కాదు. కుమార్తెల్లో నుంచి, లోతు కుమార్తెల్లో నుంచి మోయాబీలు, అమ్మోనీలు బయటికి వచ్చారు. ఆ 2 తరములు, ఆ 2 శాపగ్రస్తమైనటువంటి వంశాలు. ప్రపంచానికి శాపగ్రస్తమైనటువంటి వంశాలు బయటికి రావడానికి కారణము ఎవరో తెలుసా? లోతు భార్య. వెనుకకు తిరిగి చూసే జీవితము కలిగి ఉంది. ఈరోజు చాలామంది జీవితంలో దేవుని పాదాల దగ్గరికి రావాలా, దేవుణ్ణి వెంబడించాలని అనుకోకుండా లోకం వైపు వెనుకకు తిరిగి చూస్తారు. పాత వాటిని, రోత వాటిని చూస్తారు, పనికి మాలిన వాటిని చూస్తారు. వెనుకకు తిరిగే స్వభావం మంచిది కాదు. మీ జీవితంలో బహుజాగ్రత్తగా అటువంటి మనస్సు కలుగుతున్న వాటిని విడిచిపెట్టి, ప్రభువా నాకు నీ పాదాలు కావాలయ్యా, నీ పాద సన్నిధి కావాలయ్యా, నీ వాక్య ప్రకారము జీవించి ప్రభువా నిన్ను వెంబడిస్తానయ్యా, నా కుటుంబాన్ని భయము భక్తి కలిగి కట్టుకుంటానయ్యా, ఇష్టానుసారంగా జీవించను ప్రభువా. ఒకవేళ భర్తలతో మనస్పర్ధలు ఉన్నట్లయితే, ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నట్లయితే క్షమాపణ కోరుకో, తగ్గించుకో. ఏ ఒక్కరు కూడా కుటుంబాన్ని కలిగి ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోవడం కానీ, బిడ్డల్ని విడిచిపెట్టి బిడ్డల్ని తీసుకొని పుట్టిళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే వేరే ఊర్లకి వెళ్ళిపోవడం, అంటే ఏ విధంగా నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు మందిరానికి వస్తున్నట్లయితే నీ జీవితము అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా ఘనముగా ఉండాలి. భర్తను విడిచిపెట్టిన భార్యకి విలువ లేదు. చాలామంది భార్యలు అనుకోని భర్త లేకపోతే కూడా జీవిస్తా. చుట్టూ ఉన్న వారి పురుషుల యొక్క కళ్ళు నీ మీదనే ఉంటుంది తెలుసా. నిన్ను నాశనము చేసి దిగజార్చే వరకు వారు నిన్ను విడిచిపెట్టరా. ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా. పుట్టింటికి వెళితే ఒకవేళ నీ అక్కకి వివాహమై ఉంటే నీ బావ కళ్ళు నీ మీద పడతాయి. ప్రతి ఒక్కరి చూపు నిన్ను ఎంతో భయంకరంగా నీచంగా చూసే చూపులు నీ మీద పడతాయి. ఆ చూపులన్నీ నువ్వు ఎదుర్కొనే బదులు తిన్నగా మంచిగా భర్త దగ్గర కాపురం చేయడం మంచిదే. భర్తకు కూడా అలాగనే భార్య అవసరత ఉంది. భార్యను విడిచిపెట్టి దేశదిమ్మరై తిరగమని దేవుడు చెప్పలేదు. భార్య భర్తలు ఇరువురు ఒకరి కష్టంలో, ఒకరి నష్టంలో, ఒకరి బాధలో అన్యోన్యంగా ఉండాలా, సమాధానకరంగా ఉండాలా, సంతోషంగా ముందుకు వెళ్ళాలా. మీరు ఇరువురు ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉంటేనే, దేవుని వాక్య ప్రకారం మీరు జీవిస్తేనే మీ బిడ్డలు ఒలీవ మొక్కల వంటి శ్రేష్టమైన జీవితాలు జీవిస్తారు. కనుక కొన్ని ఇబ్బందికరమైన మనుషులు కదా, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మూర్ఖత్వం ఉంటుంది, కోపం ఉంటుంది, సహించలేని స్థితి ఉంటుంది. ఒకరిని ఒకరు క్షమించుకొని తగ్గించుకొని ఏదో ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి అనేటట్టుగా వెళ్ళాలి, కానీ ఇష్టానుసారంగా కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. లోతు భార్య
వెనుకకు తిరిగి చూసి నిర్జీవంగా మారిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెలు నీచమైన స్థితికి దిగజారిపోయారు. ఎవరి వల్ల? కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ సరైంది కాకపోతే కుటుంబాలు ఏ విధంగా కుప్పగూలిపోయినాయో చూడండి. హవ్వ సరైంది కాదు, దేవుని మాటకే తిరుగుబాటు చేసే జీవితము జీవించింది. ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. లోతు భార్య దూతలు చెప్తున్నప్పటికీ మాట వినక, మాటకు లోబడక వెనుకకు తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయి నిర్జీవం అయిపోయింది. తన జీవితంలో తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. శాపగ్రస్తమైనటువంటి తరాలకు మూల వ్యక్తిగా అయిపోయింది. కనుక మీ జీవితాలు ఈరోజు సరి చేసుకోండి. ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రభు వైపు చూస్తూ, దేవా అన్ని విషయాల్లో నీ మాట విని ప్రభువా నీకు అంగీకారముగా నాయన నీ ఇష్ట ప్రకారముగా నేను ముందుకు సాగుతానయ్యా, వాక్యానుసారంగా ముందుకు సాగుతాను ప్రభువా. నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము, వివేకము నాకు అనుగ్రహించు. కుటుంబ వ్యవస్థ చాలా శ్రేష్టమైనదని నేను గ్రహించానయ్యా. నీలో ఉన్న మలినాన్ని విడిచిపెట్టి, నీలో ఉన్నటువంటి చెడు కార్యములు విడిచిపెట్టి, అపవిత్రని విడిచిపెట్టి ప్రభు పాదాలను హత్తుకొని దేవుని వాక్య ప్రకారము కుటుంబాన్ని కట్టుకోవడానికి మంచి తీర్మానం తీసుకుంటావా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ఈరోజు అనేకమైన ప్రశ్నలతో, వేదనతో, బాధతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. కానీ నా అంతరంగంలో జరుగుతున్న పోరాటం, నేను కలిగి ఉన్న బలహీనత, నాలో ఉన్న పాపము దేవునికి మరుగై ఉండలేదు కనుక దేవుడే నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారము నా జీవితాన్ని నేను కట్టుకోవడానికి సిద్ధపడుతున్నా. దేవుని వాక్య ప్రకారము నా కుటుంబాన్ని నేను నిర్మించుకుంటాను. దేవుని వాక్య ప్రకారము నా కుటుంబంలో ఉన్న బిడ్డలను నేను సంరక్షించుకుంటా. కుటుంబం అంతా దేవుని పాదాలను ఆశ్రయిస్తాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో మీరు చేతులెత్తి చూపించండి. నిజంగా నాతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. అలాగే యవ్వనస్తులతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. తప్పక ముందుకొచ్చి ప్రత్యేక ప్రార్థన చేయించుకోండి. ఆత్మహత్య చేసుకోవాలని వచ్చావు, కొద్ది కాలం నుంచి ఆ తలంపులు నిన్ను బహుగా బలవంతం చేస్తున్నాయి. చనిపోవాలనే ఆశ నీకు కలుగుతుంది. నీకు ఎంతగానో దాని నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. కొన్నిసార్లు రాత్రికాల సమయంలో ఎంతో బలవంతంగా నీ యొక్క హృదయంలో చనిపోతానని ప్రేరేపించబడుతున్నావు. ఈరోజు తీర్మానం తీసుకో. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నేను బయటికి రావాలా అని. ప్రభువా వాటిని విడిచిపెడుతున్నానయ్యా. పనికి రాని పాపమును విడిచిపెడుతున్నానయ్యా. నరకపు పాలు చేసిన బలహీనతల్ని విడిచిపెడుతున్నాను ప్రభువా. దేవా నన్ను హత్తుకో అయ్యా. యేసయ్యా నీ పాదాలు నాకు కావాలా. నిన్ను కలిగి జీవిస్తానేసయ్యా. నిన్నే ఎక్కువగా ప్రేమించిన ఆయన నీ జ్ఞానం ప్రకారము నేను కుటుంబాన్ని కట్టుకుంటానయ్యా. నా జీవితాన్ని నిర్మించుకుంటాను ప్రభువా. ప్రభువా నన్ను కనికరించు, నా ఎడల కృప చూపించు. ఎవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారో మీరు చేతులెత్తి చూపించండి. మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తా. యేసయ్యా నా హృదయాన్ని చూసావయ్యా, నా అంతరంగమును చూసావయ్యా, నా జీవితాన్ని చూసావయ్యా, నా పోరాటాన్ని చూసావయ్యా. నేను ఏ విషయంలో మదన పడుతున్నానో చూసావయ్యా, ఏ సమస్యల గుండా వెళ్తున్నానో చూసావయ్యా. నీవే నాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ప్రభువా నన్ను క్షమించు. పరిశుద్ధాత్ముడా ఈ సమయంలో నన్ను దర్శించు. ఎవరైతే చేతులెత్తి చూపిస్తున్నారో, తీర్మానం తీసుకుంటున్నారో వారు అదే స్థలంలో లేచి నిలబడండి. అదే స్థలంలో లేచి నిలబడండి. రెండు చేతులు ప్రభు వైపు చూపిస్తూ, పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించయ్యా. ఏమీ లేని దానిగా వచ్చానయ్యా, మనశ్శాంతి లేని దానిగా వచ్చానయ్యా, సమాధానం లేని వ్యక్తిగా వచ్చానయ్యా. నాకు సమాధానం అనుగ్రహించండి, నాకు మనశ్శాంతిని అనుగ్రహించండి, నాకు ధైర్యాన్ని అనుగ్రహించండి. ప్రతి విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, భయపడుతున్నావు. రెండు చేతులు ప్రభు వైపు చూపిస్తావు, కన్నీటితో
ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనములు. నా ప్రతి బంధకము నుంచి నేను విడుదల కోరుకుంటున్నా. నోరు తెరిచి మీ పాపాన్ని ప్రభువుకి తెలియచేయండి. ఏ విషయంలో పడిపోతున్నారో, ఏ విషయంలో నరకపు పాలవుతున్నారో, ఏ విషయంలో అపవిత్రతకు చోటిచ్చారో, ఏ విషయంలో కుటుంబం నుంచి వేరైపోవాలనుకున్నారో, ఏ విషయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటున్నారు, ప్రేమించకూడని వారిని ప్రేమించి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నవారు ప్రభుతో మనవి చేసుకో. యేసయ్య మన మధ్య సంచరిస్తున్నాడు. అమ్మా, అయ్యా, యేసయ్య మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు, బహుగా ప్రేమిస్తున్నాడు. మన కొరకు యేసయ్య ప్రాణమే ఇచ్చేశాడు, విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణము కంటే ఎక్కువగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. చివరి రక్త పొట్టు వరకు మన కొరకు కార్చాడు. ప్రభువా, యేసయ్యా, నీలాగా నన్ను ఎవరు ప్రేమించారయ్యా ఈ లోకంలో? నీ ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమయ్యా, శాశ్వతమైన ప్రేమ ప్రభువా. నీ గాయాలు రేపాము, బహాటముగా నిన్ను సిలువ వేశానయ్యా, నన్ను క్షమించని అడగండి. యేసయ్య రక్తం మూలన ప్రతి పాపము కడుగుకొని శుద్ధీకరించబడండి. ప్రభువా, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నీ రక్తముతో కడుగయ్యా, నా ప్రతి పాప బంధకము నుంచి విడుదల చేయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. వీరిని పట్టి పీడిస్తున్న అంధకార శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలు, చేతపడి శక్తుల ప్రభావాలను యేసునామములో అగ్నితో కాల్చివేస్తున్నాము దేవా. ప్రతి బంధకము నుంచి యేసునామములో విడుదలను ప్రకటిస్తున్నా. విడుదల చేస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా. వీరి జీవితంలో అసాధ్యాలను సాధ్యపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. నీచమైన కార్యముల చేత బంధకణంలో బంధించబడి నరకపు వైపుకినైనా తండ్రి వీరి జీవితాలనైనా దుష్టుడు లాక్కొని వెళుతుండగా నీవు వీరిని ఎంతగానో ప్రేమించావు కాబట్టి కృపను చూపించి ఈ యొక్క కూడికను ప్రభువా మీరు ఏర్పాటు చేసిన విధమును బట్టి వందనములు, స్తోత్రములయ్యా. తండ్రి, ఈ సమయంలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి. వారిలో ఉన్న వేదన, బాధ, అసమాధానము యేసునామములో లయపరచండి అయ్యా. హృదయంలో నెమ్మది, సమాధానము ఇదే సమయంలో కలుగును గాక ప్రభువా. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో ముట్టండి. పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేయండి ప్రభువా. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని మీ అభిషేకముతో నింపమని, మీ ఆత్మశక్తితో నింపమని నాయన, మాకు ఇచ్చిన దైవజనులను బట్టి వందనములు, స్తోత్రములు. అహర్నిశలు ప్రభు శ్రమ పడుతుండగా నాయన, ఎంతగానో కష్టపడి పరిచర్య చేస్తుండగా నాయన, నీ నిండైన ఆత్మశక్తితో నింపండి అయ్యా. నీ అభిషేకముతో నింపిన తండ్రి ప్రభు, నీ జ్ఞానము చొప్పున, నీ వివేకము చొప్పున నీ కుమారుని అన్ని విషయంలో మీరు నడిపిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. పరిచర్ల చుట్టూ మీరు కంచి వేసి కాపాడమని, నీ కృపలో భద్రపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తి గల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పెద్దగా చెప్పండి. ఆమెన్, 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 ఆమెన్. షలోం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోం.